మహాశివుని గురించి మీకు తెలియని 5 విషయాలు ఏమిటంటే, నంది శివుని వాహనం అని మీకు అందరికీ తెలుసు కదా. అయితే నందిని ద్వారపాలకుడు అని కూడా అంటారు. ఎవరైతే కైలాసంలోనికి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ నందిని దాటే వెళ్ళాలి. ఎవరైనా మహాశివునితో మాట్లాడాలి అనుకుంటే ముందుగా నందితో చెప్తే తను వెళ్ళి మహాశివునికి చెప్తాడంట. అందుకే కదా మన శివుడి గుడిలో మనం నంది చెవులో చెప్తాము కదా. మనం ఏం చెప్తామో ఆ సమాచారాన్ని నంది శివుడికి వెళ్ళి చెప్తాడంట. 2 రుద్రాక్ష అంటే శివుడి కన్నీళ్ళ నుండి ఏర్పడింది అని అర్థం. శివుని మెడలో పాము చుట్టుకొని ఉంటుంది. ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సందేశం అన్నమాట. ఇంకొకటి కన్ను ఏంటంటే ఇది శివుడి యొక్క కోపాన్ని తెలియజేస్తుంది. మహాశివుని గురించి మీకు తెలియని 5 విషయాలు ఏమిటంటే, నంది శివుని వాహనం అని మీకు అందరికీ తెలుసు కదా. అయితే నందిని ద్వారపాలకుడు అని కూడా అంటారు. ఎవరైతే కైలాసంలోనికి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ నందిని దాటే వెళ్ళాలి. ఎవరైనా మహాశివునితో మాట్లాడాలి అనుకుంటే ముందుగా నందితో చెప్తే తను వెళ్ళి మహాశివునికి చెప్తాడంట. అందుకే కదా మన శివుడి గుడిలో మనం నంది చెవులో చెప్తాము కదా. మనం ఏం చెప్తామో ఆ సమాచారాన్ని నంది శివుడికి వెళ్ళి చెప్తాడంట. 2 రుద్రాక్ష అంటే శివుడి కన్నీళ్ళ నుండి ఏర్పడింది అని అర్థం. శివుని మెడలో పాము చుట్టుకొని ఉంటుంది. ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సందేశం అన్నమాట. ఇంకొకటి కన్ను ఏంటంటే ఇది శివుడి యొక్క కోపాన్ని తెలియజేస్తుంది.